2024లో ఎవరు సీఎం అయితే బాగుంటుందంటారు? చంద్రబాబు నాయుడు గారి సీఎం అయితే బాగుంటుంది. ఎందుకు? వైసీపీ నుంచి జగన్ గారి పరిపాలన బాగలేదా? దరిద్రంగా ఉంది. అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయిపోయినాయి. ఈ 2014లో చంద్రబాబు నాయుడు గారు చెట్టు కింద బస్సు పెట్టుకొని పరిపాలన సాగించి అన్ని భవనాలు కట్టి శుభ్రంగా రాజధాని అప్పచెప్తే రాజధానిని నీట ముంచేశాడు. 3 రాజధానులు 3 ఇటుకలు కూడా వేయలేదు. ఎస్సీలు, బీసీలు, ఓసీలు దాదాపు అన్ని కులాలు కూడా భ్రష్టు పట్టిపోయినాయి. ఎవరికి ఏ విధమైన సంక్షేమం లేదు, ఉపయోగం లేదు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు, శూన్యం. ఎందుకు మరి చంద్రబాబు గారు వస్తే అభివృద్ధి జరిగిద్దా? 100% అభివృద్ధి జరుగుద్ది. ఉదాహరణ నేను చెప్తా. ఒక కుటుంబంలో అందరూ కూర్చొని తింటే ఏమవుతుంది? సర్వనాశనమైపోయి అప్పుల పాలవుతుంది. అదే ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఉపాధి కోసం వివిధ రకాలైన వాళ్ళ వృత్తులు వాళ్ళు చేసుకుంటూ జీవనోపాధి సాగిస్తూ ఉంటే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగినప్పుడు సంక్షేమం పెరుగుతుంది. ఓకే. అదేవిధంగా ఆదాయం సృష్టికర్తే చంద్రబాబు నాయుడు గారు. ఓకే. దానికి ఉదాహరణ సైబర్ సిటీ. ఎక్కడో రాళ్ళు రప్పులు ఉన్న ఒక కొండ గుట్టల్ని హైటెక్ సిటీ చేసి ప్రపంచానికి దిక్సూచి చేశారు. ఆ విజనరీ కలిగిన నాయకుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది. లేకపోతే సర్వనాశనం అయిపోయింది. ఇప్పటికే నాశనం అయిపోయింది. ఇంకా కొండల గుట్టలు మళ్ళీ ఇక్కడ పుట్టాలా. మరి ఇక్కడ బాపట్లలో మాట్లాడుకుంటే వేగేసిన నరేంద్ర వర్మ కావాలా, లేదంటే కొండ రఘుపతి గారు కావాలా? వేగేసిన నరేంద్ర వర్మ గారు ఏం కావాలి. ఎందుకు అంటే ఏం చెప్తారు? ఎందుకు అంటే గత 10 సంవత్సరాలుగా వివిధ సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైపోయి పార్టీలకు అతీతంగా తన ట్రస్ట్ ద్వారా ఎంతో సేవ చేస్తూ ఉన్నాడు. ఎలాంటి రాజకీయ ప్రయోజనాల కోసం ఆశించకుండా స్వచ్ఛందంగా సేవ చేసే మనిషి. వ్యక్తిగతంగా మంచి వ్యక్తి, ఏ ఆడంబరం లేని వ్యక్తి. కాబట్టి వేగేశ్వర నరేంద్రబాబు గారు మాత్రమే ఈ బాపట్లకి ఎమ్మెల్యేగా కావాలని మేమందరం కోరుకుంటున్నాం. కోన రఘుపతి గారు ఏం చేయలేదు బాపట్లలో 2019 తర్వాత గెలిచిన తర్వాత? కోన రఘుపతి గారు చేసింది ఏంటయ్యా అంటే 4 రోడ్లు విస్తరణ జరిగింది. అది రఘుపతి గారు చేసింది కానే కాదు. సెంట్రల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు అది చేశారు. హైవే అథారిటీ వాళ్ళు చేశారు ఆ లింక్ రోడ్స్. ఆ 4 రోడ్లు తప్పితే బాపట్ల నియోజకవర్గంలో ఒక గ్రామంలో ఒక మూలన ఒక సిమెంట్ రోడ్డు కానీ, ఒక తారు రోడ్డు కానీ, లేదా ఒక భవనం కానీ, ఎలాంటి కట్టడాలు కానీ, అభివృద్ధి కానీ జరిగింది లేదు. ఎంత మెజారిటీ రావచ్చు నరేంద్ర గారికి? బాపట్ల వేగేశ్వర నరేంద్ర వర్మ గారు 15,000 నుంచి 20,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారని మేము అనుకుంటున్నాం.